ఈ తేదీన ఈ 2వ తారీఖు సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప నాయకుడిని కోల్పోయిన రోజు ఇది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ యొక్క ఆదర్శాలకు లోబడి పనిచేస్తూ బడుగు బలహీన వర్గాలు, దళితులు, రైతుల కోసం ప్రత్యేకించి జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన రోజుది. ఈ సందర్భంగా బరువైన హృదయంతోనే మాట్లాడుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుని ఉంటే అసలు ఈ రాష్ట్రమే విడిపోయి ఉండదన్నది, అట్లాగే ఈ జలయజ్ఞం మొత్తం పూర్తి అయి ఉండేది, పోలవరం పూర్తి అయి ఉండేది, అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు వచ్చి ఉండేదని హంద్రీనీవా ద్వారా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అట్లాగే పెద్దలు, ముసలి వాళ్ళు తమ కొడుకును కోల్పోయామనుకుంటా ఉన్నారు. సమాన వయస్కులు తమ సహచరుణ్ణి, అట్లాగే పిల్లలు తమ పెద్ద దిక్కును కోల్పోయినామని ఇప్పటికీ అనుకుంటున్న కాలాన్ని చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి, వారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ అంకితమై పనిచేస్తుంది. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ తన వైభవాన్ని సంపాదించుకుంటుందని బలంగా నమ్ముతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క పవిత్రమైన ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తల పట్ల ఉండాలని కోరుకుంటూ, అనంతపురం జిల్లా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఒకటే కోరుకుంటా ఉన్నా, అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.